అంటే మనిషికి నిజముగా హృదయాన్ని ప్రభుకు సమర్పించినప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. పెదవులతో పైన భక్తి చూపిస్తే అర్థం కాదండి. నిజం చెప్తున్నా. హృదయము సమర్పించి ప్రభువు కొరకు ప్రాణాత్మ దేహములతో ఆయనను ఆరాధించడానికి గణపరచడానికి ఇష్టపడితే, ఆయన మార్గములో నడవడానికి ఇష్టపడితే, దేవుని వాక్యం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా ప్రవర్తించడానికి ఆ వ్యక్తి పూనుకుంటాడు, ఆ కుటుంబం పూనుకుంటుంది. లేదా ఇదిగో అలాంటి పద్ధతుల వైపే చిన్నగా డైవర్ట్ అయిపోతారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా హృదయం దూరంగా ఉంది అని అర్థం. వాళ్ళకి హృదయం ప్రభుకు సమర్పించలేదు అని అర్థం. ఒకవేళ పొరపాటున అలాంటి వారితో ఎవరైనా అన్నారు అనుకోండి, దేవుని నమ్ముకో అంటే, మా సమీప బంధువు పేరు చెప్పను కానీ మా అమ్మ కూడా అందిడా, మా మామ వెళ్ళినప్పుడు సేవకుడు కదా అండి, పిని ప్రభు నువ్వు ఇప్పుడన్నా నమ్ముకోండి అంటే, ఏది నాయనా అట్లంటావు? ఎప్పటి నుంచో నమ్ముకుంటే ప్రభును? ఎప్పటి నుంచో నమ్ముకుంటే ఇట్టడి కార్యాలు ఎందుకు ఉంటాయి నీ ఇంట్లో అని అనుకో. ఇవేముంది లేనాయన, ఏదో అందరు వస్తుంటారు, దగ్గుతండా తుమ్ముతున్నారు, అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అంటే ఏదో వాళ్ళ విశ్వాసం కోసం, ఈమె కోసం కాదు, వాళ్ళ విశ్వాసం కోసం ఏదో ఒకటి మంత్రించి పంపిస్తుంటుందట. నేను ఒకటి ఉదాహరణ చెప్తున్నా, ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు ఇలా. అమ్మ ప్రభు నమ్ముకో, ఎందుకు ఎప్పటి నుంచో నమ్ముకుంటున్నా. మరి ఆకొక్క నేను ప్రభుని ఎప్పటి నుంచో నమ్ముకుంటున్నా, మరి బీడి చుట్టా, సిగరెట్ బీడి, రాజా కుట్కా, గాయ కేని, నశం, శీలాలు, నేను ప్రభుని ఎప్పుడో నమ్ముకున్నా. సినిమాల షికార్లు ఇవేంటి, నేను ప్రభుని ఎప్పుడో నమ్ముకున్నా. మళ్ళా పక్కన పోతే సినిమా పాటలకు డ్యాన్సులు ఇవేంటి? ఇవి నిజంగా ప్రభును సమర్పించిన దేవుని గణపరిచే క్రియలండి? కాదు. లేదు, మనలో మన మాట. దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుంది మందిరంలో, పక్కనే ఉన్నాం, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నాం, ఇంట్లో కూర్చొని ఊరుకున్నాం, పనిలే పాటలా, వీలైతే టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తుంటాం. లేదంటే ఏదో సాకుగా పెట్టుకో, కొంచెం సొడ్డు ఉండాలి కాబట్టి ఒక 2-3 బట్టలు అట్టేసుకొని ఏం చేస్తూ ఉంటాం. లేదు 2-3 అంట్లు పెట్టుకొని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఇదంతా పై భక్తి, పెదవుల భక్తి అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించి గణపరచలేని భక్తిని, ఇది పెదవుల భక్తి కాకపోతే హృదయంతో భక్తిని ఎలా చెప్పగలం? అవునా కదా? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఇలాంటి భక్తి కాదు, నన్ను గణపరచాలంటే హృదయము నాకు సమర్పించి గణపరచాలి. హల్లెలూయా. దేవునికి హృదయాన్ని సమర్పించి గణపరచాలి. వారి స్త్రీలైనా, పురుషుడైనా, పెద్దలైనా, చిన్నలైనా, వృద్ధులైనా, వారు ఎవరైనా సరే, ఏ కులమైనా, మతమైనా, జాతి అయినా, ఎవరైనా సరే హృదయము సమర్పించి ప్రభువును గణపరచాలి, స్తుతించి ఆరాధించాలి. అలా కాకుండా పెదవులతో చేస్తే భక్తి, ఆ భక్తి వ్యర్థము, ఆ భక్తి దేవునికి ఇష్టము లేదు, ఆ భక్తి విగ్రహారాధన వంటిది అని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు ఏ విధంగా దేవుని గణపరుస్తున్నావో నువ్వే ఒక్కసారి పరిశీలించుకొని జీవితాన్ని.
ప్రభు సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో రాయబడింది, నన్ను ప్రేమించుచున్న వారిని నేను ప్రేమించుచున్నాను అన్నాడు. నన్ను ప్రేమించు వారిని ఆ రకంగా ఆస్తికి కర్తలుగా నేను మారుస్తాను అన్నాడు. నన్ను ప్రేమించు వారి యొక్క నిధులను నేను నింపుదును అన్నాడు. నన్ను ఘనపరచు వానిని నేను తప్పించెదను, కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడితో అన్నాడు. ఎన్ని అద్భుతమైన దేవుని మాటలు ఉన్నాయి. ఇవన్నీ చదివించడానికి సమయం ఉండదు కనుక నేను చెప్తున్నా, సమయానుకూలంగా చెప్తూ వస్తాను, ఏది అవసరమైంది అది. ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనము దేవునిని ఘనపరచబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. పెదవులతోద్దు, పైన భక్తి వద్దు. భక్తిలో శక్తి లేని భక్తి వద్దు. అంత్య దినాల్లో ఎట్లుంటారంట, తిమోతి పత్రికలో రాయబడింది, పైకి భక్తి గలవారై ఉండి ఏమంట, దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. పైకి మాత్రం భక్తి గల వారుగా ఉన్నారంట, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారమైతే మనం హృదయాన్ని ప్రభుకు సమర్పించి ఘనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా మనకి ఏదైనా సహాయం కావాలనుకుందాం అనుకోండి, అప్పుడు అడుగుతూ ఉంటాం అనుకో, అడుగుతూ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు అనుకో, రే సాలీరా నాయనా, ఎంతకాలం చెప్తావు ఊరికి ఉత్త మాటలు ఒట్టిటి మాటలన్నీ, చేస్తావా చేయవా అంటారా లేదా? చెప్తుండు, నేను అడుగుతా ఉంటా, నువ్వు చెప్తూనే అంటారా? అంటారండి? అడిగి 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 వాళ్ళు చెప్పింది విని ఎంతకాలం చెప్తావే అక్క, ఎంతకాలం చెప్తావా అక్క, చేస్తావా చేయవా చెప్పే అక్క ముందు అంటారా లేదా? మరి దేవుడు ఎందుకు అన్నాడు? ఎంతకాలము నువ్వు పెదవులతోనే భక్తి చేస్తుంటే నువ్వు పెదవుల నుండి పక్కన పెట్టి హృదయంతో భక్తి చేయని ఎందుకు అన్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందా, ప్రభువును ఘనపరచు వారం ఎలాగుండాలి అంటే, దేవుడు మనల్ని కూడా ఎలాగా ఉండమంటున్నాడంటే, అలా ఉంటే మనకు ఎంత ఆశీర్వాదం అనే సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి. చూడండి, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథం, ఓయ్ జాయ్ నువ్వు గమ్మునుండు, ఆ పిల్లడు కాడికి అరుచుకొని ఊరుకుంటాడు. చదవండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నది ఏమనగా, నువ్వు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాట అయినను, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రతి చిన్నది కూడా టెంకాయ, నిమ్మకాయ, ఊతిబత్తి, పూలు, పండ్లు, ఇంకా రేకులు, పూతరేకులు, ఇంకా ఆకులు, ఒక్కలు, ఇంకా జుట్టు, ఇంకా ప్రతిది ఎందుకు చెప్తున్నా తెలుసా? ఒక్కటి కూడా విడిచిపెట్టకూడదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కటి కూడా ఆనాడు ఇశ్రాయేలుకు చెప్పినాడు ఇర్మియాతో, ఒక్కటి కూడా విడిచిపెట్టొద్దని. మరి నేను కూడా చదువుతున్నప్పుడు విడిచిపెట్టకుండా చెప్పాలొద్దా? చెప్పొద్దు. మరి వినాలా వద్దా? మీరు వినొద్దు, వినాలి. ఒక్కటి కూడా విడిచిపెట్టాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంట్లో విడిచిపెట్టాను, మా బయట విడిచిపెట్టాను, ఇంకోసారి విడిచిపెట్టాను. చెప్పేది చెప్తూనే ఉంటా. మీరు వినాలా, సరిదిద్దుకోవాలా, నాతో సహా. ఇందులో అనుమానం ఏం లేదు. ఎవరైనా సరే
మా అమ్మైనా సరే, మా తమ్ముళ్ళైనా సరే, నేనైనా సరే, లేకపోతే నా భార్య పిల్లలైనా సరే, లేకపోతే మీరైనా సరే, మీరు ఎవరైనా సరే, దేవుని మాట విని తీరవలసిందే. ఎందుకంటే దేవుణ్ణి కనపరచాలని మనము తీర్మానం చేసుకున్నాం. దేవుణ్ణి వెంబడించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి, ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకొని జీవించడానికి మనం నిర్ణయించుకున్నాం. మరి నిర్ణయించుకున్న ప్రకారం ముందుకు వెళ్ళాలిగా. ఈ ఒక్కటి నాకు కాదు, ఈ ఒక్కటి నాకు కాదు, ఆ ఒక్కటి అడక్కు, ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా ఉండకూడదు కదా. అందరికీ అన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నా. అందుకనే సాధ్యమైనంత వరకు వాక్యానుసారంగా, సందర్భంగా నేను ఏది వదిలిపెట్టాను, ప్రతిదీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నా వరకు నేను కూడా అందులో జీవించటానికి, అందులో నేను బ్రతకడానికి ఇష్టపడతా. అదే మాట మీకు నేను చెప్తున్నాను. ఏ ఒక్కటి విడిచిపెట్టొద్దన్నాడు ఇర్మియాతో. ఎందుకో మరొకసారి చదవక అదే వాక్యమును 2:3 అనుకుంటా. వారి దుర్మార్గతను బట్టి వారు చేయదలిచిన కీడును చెయ్యక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదురేమో. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభువుల వారు, దేవదేవుడు, కన్న తండ్రి, ఇశ్రాయేలును ఉద్దేశించి, ఓయ్ మీద పెట్టండి. మన మనసు, మన హృదయం, ఇక్కడున్న అందరం కూడా దేవుని మాట మీదే పెట్టాలి, దేవుని వాక్యం మీదే పెట్టాలి, దేవుని మీదే లక్ష్యం ఉంచాలి, దేవుని మీదనే మన దృష్టి ఉండాలి. ఇక బయటివి ఏవి జ్ఞాపకం రాకూడదు, లోపల ఉన్నా కూడా ఏమి గుర్తు రాకూడదు. దేవుడే దేవుడే దేవుడే. కనీసం ఒక 2-2.5 గంటన్న ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపండి. వారానికి ఒక్కసారి నువ్వు 2.5 గంట సమయం గడిపేది. ఈ సమయాన్ని కూడా మనం వృధా చేయడం మనకు మంచిది కాదు. అది చిన్నలైనా పెద్దలైనా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? నీ వారి దుర్మార్గతను విడిచిపెడతారేమో. నువ్వు చెప్పుపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, అపవిత్రంగా జీవిస్తున్నారు, చెడ్డవారిగా బ్రతుకుతున్నారు, అవిధేయులుగా జీవిస్తున్నారు, నా మాట విననొల్లని వారుగా జీవిస్తున్నారు. నువ్వు పోయి చెప్పు. ఒక్కటి కూడా విడిచిపెట్టద్దు. పోయి చెప్పు. ఎట్లా? నేను వారి మాట ఆలకించి వారి చెడు మార్గం విడిచిపెట్టుకొని వారు నా మాట వింటే నేను సంతాపపడతాను. అంటే ఏమని అర్థం? ఏమండి, దేవుడు చూడు మనిషి పట్ల ఉన్న ప్రేమ. ఇప్పుడు నేనే ఉన్నా, పొరపాటున మాట్లాడింటా ఒక చెడు మాట, లేదు తెలిసో తెలియకనో ఏదో ఒక తప్పు చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా, తప్పు చేసినా మిమ్మల్ని అంటే మీరు బాధపడతారు కాబట్టి నన్ను నేనే చెప్పుకుంటాండలేండి. తప్పు చేసినా వెంటనే ప్రభువా నిజంగా ఇలా నేను మాట్లాడిండకూడదు, ఇలా నేను తప్పు చేసిండకూడదు, ఇలా నేను ప్రవర్తించుండకూడదు, ఇలా నేను దండం పెట్టుకొని మొక్కిండకూడదు, ఇలా నేను దండం పెట్టుకొని ఆరాధించుండకూడదు, ఇలా నేను చేతికి కట్టుకోనకూడదు, ఇలా నేను. ఇది ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. చూసినారా మీరు? చేతులకు కాళ్ళకు కట్టుకోవడం మెడలకు పోయింది. ఇప్పుడు కనపడకుండా షర్టు లోపల, షర్టు ఇప్పటి తెలుస్తుంది, కనపడకుండా. ఏమంటే స్త్రీలు కూడా ఇక్కడేసి ఉంటారు.
నల్లదారాలండి, వీళ్ళ జుట్టు అవుతుంది, జుట్టుది యాంటి తగులుతుందండి. నన్ను తీసుకొని నా దగ్గర తీసుకొని రాండి, నన్ను ఎంత అనుకుంటారు అనుకోమండి అండి. జిట్టి దానికి మళ్ళా పొడవున కారాలు ఎనుములకు ఎద్దులకు కట్టినట్టు కాళ్ళకు చేతులకు. మళ్ళీ దానికి నైస్గా ఏదైనా మళ్ళీ తయారు చేసి ఉంటారు, తొడిగింటారు, దానికి కనపడకూడదని మళ్ళీ అది కూడా. ఇదంతా దేవునికి అసహ్యమైనవి. ఇవే దుర్మార్గము, చెడు అంటే, అపవిత్రత అంటే దేవునికి అయిష్టమైనటువంటి ఇవే. అరే నీ చెడుతనము, నీ అపవిత్రత, నీ యొక్క ఏమంది అపరాధములు, నీ యొక్క దేవునికి లోబడే తత్వము అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఎన్ని నల్ల దారాలు కట్టుకుంటే, లేకపోతే ఎర్ర దారాలు కట్టుకుంటే, లేకపోతే ఎన్ని కడియాలు వేసుకుంటే ఎంతగా ఏం ప్రయోజనము? నువ్వు బుక్క కాడ, కాలు కాడ, లేకపోతే ఇంకొక కాడ మనిషి అంతా పెట్టుకో, ఏం ప్రయోజనం వస్తుంది? ఏంటో నేను వస్తుందా? వచ్చి పెట్టుకోబ్బా, దేవునికి స్తోత్రం. అమ్మో దేవా క్షమించు, ఇదన్నీ కూడా తప్పే, వచ్చి పెట్టుకోని. ఒకవేళ వచ్చినా పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని ద్వారా నీకు ప్రయోజనం పెట్టుకోకూడదు, అది దేవునికి ఇష్టమైంది. ఇవెంత దేవునికి చెడుకు సంబంధించినవే, అపవిత్రతకు సంబంధించినవే, అపరాధములకు సంబంధించినవే. అందుకు ఒకవేళ వారు విని, నా మాట విని నేను సంతాపపడినట్లుగా వారు మనసుకు మార్చుకుంటారేమో, పరిశుద్ధపరచబడతారేమో, పవిత్రపరచబడతారేమో, దుర్మార్గతను విడిచిపెడతారేమో, చెడును వదిలిపెడతారేమో, భక్తిహీనతను వదిలిపెడతారేమో, పెదవుల భక్తిని దూరం పెడతారేమో. నేను సంతోషపడతా, వారి విషయంలో నేను జోక్యం చేసుకుంటా అని దేవుడు ఆనాడు ఇర్మీయాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మాటలు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా ఆయన మాటలకు చెవి ఎక్కువ. ఇక్కడ ఉన్నా, వెలపుట ఎక్కడ ఉన్నా, లేదా ఆన్లైన్లో చూస్తున్నా, ఇప్పుడైనా ఆయన మాట వింటే, ఆయన మాటకు విధేయత చూపితే, ఆయన వాక్యానికి లోబడితే ఆయన సంతాపపడతాడు. ఇక మీదట నీకు కీడు కలగకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మీదట నీకు నష్టం కలగకుండా, ఇక మీదట నీకు బాధ కలగకుండా, ఇక మీదట నీకు శ్రమ సంభవించకుండా, ఇక మీదట నీకు శాపము దగ్గరికి రాకుండా, ఇక మీదట నీకు కీడు రాకుండా, ఇక మీదట నీకు ఆశీర్వాదాన్ని కలగజేసేది ఏది అడ్డుగా ఉందో దాన్ని తీసివేయినట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. లోబడు. అందుకని యెషయా గ్రంథముతో యెషయా ప్రవక్త అంటాడు, దేవునితో ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, కని పెంచిన నా పిల్లలు వీరు నా మీద తిరగబడి ఉన్నారు, వీరు నా మాట విననొల్ల వారిగా ఉన్నాడు అన్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చదువుకోండి. తర్వాత ఏమో బహుశా యెషయా ప్రవక్తకు మనుషులకు చెప్పి సాలైందేమో. మనసుతో మాట్లాడి చెప్పి లాస్ట్కి ఎవరికి చెప్తున్నాడు? ఆకాశం ఆలకించు. నా పరిస్థితి కూడా అట్లే తయారైతుంది. భూమి చెవియొగ్గు, కని పెంచిన ఎన్నో మాటలు చెప్పి, దేవుని మంచి మాటలు చెప్పి,
మంచి మార్గంలో నడిపించి దైవ ఆశీర్వాదాలకు పాత్రులుగా మలచి బాగా బ్రతకండి, సుఖంగా జీవించండి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి, ప్రభువును గణపరిచి మీరు కూడా ఘనంగా జీవితాన్ని కొనసాగించండి అని మొత్తుకొని చెబుతూ ఉంటే నా కుక్కతో ఒక వంకర అన్నట్లే ఉండిపోతుందిగా. నేను కూడా యెషయా మాదిరే ప్రవక్త మాదిరే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత మొత్తుకున్నా ఏమండి గోడలే వింటున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు బండలు ఏమండి ఈ వస్తువులు వింటున్నాయి, కానీ మనుషులు విననొల్ల వారిగా ఉన్నారు. వినేవాళ్ళగా ఉంటే ఇట్టెందుకు ఖాళీ ఉంటుంది? అవునా కాదా? వినేవారుగా ఉంటే మందిరం పట్టకుండా రారా లేరా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? వింటున్నారా? నువ్వెంత చెప్పుకుంటావు చెప్పుకో. కావాలంటే ఆ రోజున యెషయా ప్రవక్త చెప్పినట్టు నువ్వు కూడా చెప్పుకో ఆకాశానికి. ఆ రోజున యెషయా ప్రవక్త చెప్పినట్టు నువ్వు కూడా భూమికి చెప్పుకో. భూమితో మాట్లాడు. మాతో మాట్లాడతావేంది, మేము ఎంత చెప్పినా ఇంతే అన్నట్లుగా ఉండిపోతున్నారండి సంఘంలో, సమాజంలో ప్రజలు. అయ్యో అయ్యో, ఎద్దు తన కామాంధుని ఎద్దు తన యజమాని ఎరుగుతూ ఉంది, గాడిద సొంత దొడ్డిని ఎరుగుతూ ఉంది, కానీ కని పెంచిన నా ప్రజలు ఎక్కడా? దేవునికి స్తోత్రమే కదా అండి. అది ఈనాటి దుస్థితి. పెదవుల భక్తి అనడానికి ఇదే నిదర్శనం. పెదవుల భక్తి అని చెప్పడానికి నిదర్శనం ఇదే. జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైనా విధేయత చూపితే మనకెంతో మేలు. హల్లెలూయా. ఇప్పుడైనా దేవుని మాటలకు లోబడి జీవిస్తే మనకెంతో మేలు. హల్లెలూయా. దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? సంతాప పడతాడంట ఆయనే. మనకి ఏదైనా ఎవరికైనా జరిగిందనుకోండి, అప్పుడు నిన్న కూడా నేను పాము చంపినాను. మీరు కూడా కొందరు అనుకుంటారు 2-3 సార్లు కింద పడినా, 2 సార్లు అబ్బా పాపం పాస్టర్ నా కింద పడినా అని అంటారు కదా. బాగా చెప్తున్నా, అంతకంటే ఎక్కువ సంతాప పడతాడు దేవుడు ఎప్పుడో నువ్వు దేవుని మాట వింటే. హల్లెలూయా. అంటే నేనేమంటున్నా, ఒక వ్యక్తి నేను కింద పడినాను అనుకోండి, పాపం పాస్టర్ పాము చంపి 2 సార్లు కింద పడ్డాడు పాపం అని సంతాపపడడం అంటే అంటున్నాం కదా. మరి దేవుని మాట వింటే ఆయన సంతాప పడతాడంట మన పట్ల. నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె కుటుంబం ఇది కొదువుంది, ఇది కొరత ఉంది, ఇది లేదు, ఈ ఆశీర్వాదం కావాలి అని దేవుడు సంతాపపడి నీకు కావలసింది నా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడైనా లోబడనోళ్ళల్లా కూడా ఎవరు ఇంతవరకు మాట్లాడినారు? లోబడనోళ్ళంతా, విధేయత చూపనోళ్ళంతా ఎవరు? దేవుని మాట వినోళ్ళల్లా ఎవరు? పెదవులతో కనపరిచేవారండి. పెదవులతో కనపరిచేవారే, హృదయముతో కనపరిచేవారు వినకుండా పోలేరు. దేవుని మాట దాటరు, దేవుని వాక్యాన్ని దాటి వెళ్ళరు. అర్థమైందా? మరి అలా వినకుండారు ఎంత చెప్పినా అంటే వీరి భక్తి పెదవుల భక్తి, హృదయానుసారంగా అనుసరించే భక్తి కాదు. మరి నీ భక్తి ఏదో నువ్వే ఆలోచించు. అందరూ అట్లానే ఉండరు, నా భక్తి కూడా ఎట్లా ఉంటుందంటే దేవునికి స్తోత్రం, అందరూ పోయేసోటికి పోతావు, నువ్వు పోయేసోటికి పోతావు, నేనేం చేయలేను.
లేదు అందరికత నాకెందుకు, నా దేవుడు నాతో మాట్లాడిన మాటకు నేను లోబడి విధేయత చూపి నా హృదయాన్ని ఆయనకిచ్చి ఆయన మాట ప్రకారంగా జీవిస్తాను, నాకు దేవుడు చెప్పినట్లుగా నేను వింటాను, నాకే మంచిది, నాకు ఆశీర్వాదం అనుకుంటే ఇప్పుడైనా లోబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా గుంపులో నేను ఒకదాన్ని, గుంపులో నేను ఒకరిని, లేకపోతే అందరు ఇట్లున్నారు. 30 సంవత్సరాల నుండి రక్షణ పొందిన వాళ్ళు ఇట్లాంటి నేనంతా అనుకొని పొరపాటు పడ్డావో పప్పులో కాలేసినట్టే. పప్పులో కాదు, చికెన్లో కాలేసినట్టే. చికెన్లో కాదు, మటన్లో కాలేసినట్టే. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నా పరిశుద్ధ గ్రంథముల నుంచి. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 6, 7, 8, 9. ఈ మాట చదివినారు కదక్క, చదివినారా? కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 6వ వచనం ఒకటి ప్రత్యేకం. 6వ వచనం కాదు చదువు. మీరు పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యమును, ఇది ఇక్కడ వచ్చిన సమస్య. ఇంతవరకు చదివిన మాటలు కిందవి అన్ని చదివించినాం. ఈ పైది ఇప్పుడు స్పెషల్. హృదయంతో ఆరాధించి హృదయంతో గణపరిచే భక్తి ఏది అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు ఇంతవరకు పారంపరాచార్య అంటే పూర్వీకుల నుంచే వచ్చే పద్ధతులు, అంటే తాతల కాలం నుంచి వచ్చే ఆచారాలు, పద్ధతులు, వాటిని బట్టి ఏం చేస్తున్నారంటండి? దేవుని వాక్యమును ఏం చేస్తున్నారు? నిరర్థకం చేస్తున్నారు. అంటే దేవుని వాక్యానికి అర్థం లేకుండా పోయింది, దేవుని వాక్యానికి విలువ లేకుండా పోయింది, దేవుని వాక్యానికి మర్యాద లేకుండా పోయింది, దేవుని వాక్యానికి గౌరవం లేకుండా పోయింది, దేవుని వాక్యానికి ఘనత లేకుండా పోయింది. దేన్ని బట్టి? మీ పితరుల పారంపర్యాచార్య పద్ధతులను బట్టి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. అంటే దేవుని వాక్యాన్నే ఎవరు వీరు అంటే పెదవులతో ఆరాధించు వారి విషయాన్ని చెప్తున్నాడు. అది పెదవులతో ఆరాధించు వారు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసి పూర్వీకులు మా తాత ముత్తాత మా అవ్వ అమ్మమ్మ ఎప్పటి నుంచో ఈ దేవుడు, ఈ పద్ధతులు, ఈ పద్ధతులు ఇవే పడది. ఇప్పుడు మానుకుంటే ఎట్లా? ఏం తలకాయ తిరుగుతుంది నీకు? మస్తు చెప్తారు వాళ్ళు పాస్టర్లు, మస్తు చెప్తారు పాస్టర్లు. మేనమామే కట్టింగ్ చేయాలి ఏందనుకుంటాడు, మస్తు చెప్తారు పాస్టర్లు. ఏండి మస్తు చెప్తారు పాస్టర్లు. ఆడపిల్ల వచ్చే ఖచ్చితంగా పసుపు కుంకుమ పెట్టాల్సిందే. మస్తు చెప్తారు పాస్టర్లు. ఎందుకు? ఎప్పటి నుంచో వస్తుంది కదా. నేను పోసే పద్ధతులు వేరు, పెట్టే పద్ధతులు వేరు. ఇవే ఆధ్యాత్మికంగా చేయొచ్చండి. అలానే చేస్తేనే చేసినట్లా వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నా, అంటే వాక్యానికి ఉన్న గౌరవము, విలువ తీసేస్తున్నారు. ఎవరిలో పలకండి. పెదవులతో ఆరాధించేవారు, పెదవులతో గనపరిచేవారు, పెదవులతో. మరి అందులో నువ్వు ఉన్నావు పొరపాటున ఒకసారి నువ్వు ఆలోచించుకో. అందులో నీ కుటుంబం ఉందేమో ఒకసారి నువ్వు ఆలోచించుకో. నేను ఎక్కడికైనా ఇల్లు కట్టేటప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా? దేవుని ఆ స్థలంలో పోయి స్థలంలో కాదు నా రా ఇక్కడ ఈ మూలకు రా, ఈ మూలలోనే ప్రార్థన చేయాలి. ఇంకా అక్కడ చేస్తే అస్సలు విన్నాడు దేవుడు.
అక్కడనే ఆ మూలే ప్రార్థన చేయాలి. ఎవరు వీళ్ళు? పెదవులతో కనపరిచేవారు. అంటే ఆ మూలలో ఉంటాడు, ఇంకా అక్కడ ఎక్కడ ఉన్నాడు ఆ దేవుడు? ఒక్కసారి మనం ఆలోచన చేస్తున్నాం లాజికల్గా. నువ్వు కట్టేది ఆ మూల ఒక్క చోటనే కడుతున్నావా? అంత కట్లా మాటగా చెప్తున్నా లేండి. కాదు, ఇది పెదవుల భక్తి అంట. నేను ఎక్కడ చేసినా, అంత తిరిగి చేసినా, ఒకే చోట ఉండి చేసినా, నీ మాటకు దేవుని వాక్యానికి విలువ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని వాక్యాన్ని వల్లించి వాక్యము తీసి నువ్వు వాక్యానికి లోబడి ఆ చోట ప్రార్థన చేస్తున్నావు, ఆ చోట నువ్వు దేవుని మాటలు చెబుతున్నావంటే విలువ ఉంది. అది నిరర్థకం కాదు. మూర్ఖంగా ఆలోచించకూడదు. ఎవరు మూర్ఖంగా ఆలోచించకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవులు కూడా ఎంతోమంది ఫిల్టర్ వేసానుకో, దేవుడు ఫిల్టర్ పట్టినాడనుకో, ఎంతమంది తెలుతారో నాకు తెలియదు. నేను సేవకుల సహితం ఉండరు నాకు తెలిసి. ఇవన్నీ పితరులు 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 పితరులు. అక్కడ కూడా అదే జరిగి సత్సంది. అందుకనే దేవుడు పలకాల్సింది వచ్చింది మాటలు. అక్కడ కూడా అదే జరిగింది. అందుకే దేవుడు అంత ఘాటుగా చెప్తున్నాడు. కానీ ఈ పూట మాత్రం నేను అంత ఘాటుగా చెప్పలేదు, కానీ ప్రేమతో చేతులు జోడించి చెప్తున్నాను. వాక్యానికి విలువ లేకుండా చేయకండి. వాక్యానికి మర్యాద లేకుండా చేయకండి. వాక్యానికి గౌరవం లేకుండా చేయకండి. నువ్వు పాట పాడే పాటకు మర్యాద లేకుండా చేయకండి. నువ్వు దేవుని చేసే పనికి మర్యాద లేకుండా చేయకండి. దేవుని వాక్యం నిరర్థకం కాకూడదు. నిన్ను బట్టి దేవుడు అవమానపరచబడకూడదు. నిన్ను బట్టి దేవుడు ఎగతాళి చేయబడకూడదు. నిన్ను బట్టి దేవుడు హేళన చేయబడకూడదు. విలువిద్దాం. వాక్యానికి విలువ చాలా చాలా ఉంది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నవాడు. కనుక ఏం చేయాలంట అండి? ఏం చేయాలి? హృదయముతో దేవుణ్ణి. ఎవరు హృదయముతో దేవుణ్ణి గణపరుస్తారంటే వాక్యమునకు విధేయత చూపి, వాక్యానికి లోబడి, వాక్యానికి మర్యాద ఇచ్చి, వాక్యానికి గౌరవం ఇచ్చి, వాక్యానికి వారు వారు హృదయముతో ఆరాధించి గణపరిచిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం గోడ మీద ఉంటుంది, వాక్యం మా ఇంట్లోనే ఉంటుంది, వాక్యం చర్చిలోనే ఉంటుంది. నా గుండెల్లో మాత్రం ఉండదంటే కుదరదు. వాక్యం మా గూట్లోనే ఉంటుంది, వాక్యం మా ఇంటి గడప దగ్గరే ఉంటుంది, వాక్య క్యాలెండర్ మా ఇంటి చెప్పులది ఎక్కడైతే ఏడుస్తామో అక్కడే ఉంటుంది అంటే కుదరదు. వాక్యం నిరర్థకం చేయకండి. వాక్యమును నిరర్థకం చేస్తే వాక్యమే దేవుడని బైబిల్ చెప్తుంది. వాక్యమై ఉన్న దేవుడని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు దేవుణ్ణే నిరర్థకం చేసినట్టు, దేవుణ్ణే త్రోచివేసినట్లు, దేవుణ్ణే అగౌరవపరిచినట్టు, అమర్యాదగా నడుచుకున్నట్లు. కనుక నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడైనా మీరు మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? ఆత్మతోనూ మనస్సుతోనూ హృదయముతోనూ మన ప్రాణాత్మ దేహాలతోనూ సంబంధం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి. పెదవులతో కాదు, పైపైన కాదు, శక్తి లేని భక్తి కాదు, శక్తిని ఆశ్రయించని భక్తి అసలే కాదు. ఇలాంటి భక్తి ఉంటే పూర్తిగా సమూలంగా ఇక్కడే
దేవుని చేతికి అప్పగించి నాశనం చేయండి, సర్వనాశనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నా, దీన్ని నాశనం చేయి. ఇదిగో శ్రేష్టమైన భక్తి, నిజమైన భక్తి, హృదయపూర్వకమైన భక్తి, సమర్పణతో కలిగిన భక్తి, ఆత్మతో కలిగిన భక్తి, మనసుతో కలిగిన భక్తి, ప్రాణాత్మ దేహాలతో కలిగిన భక్తితో కూడిన సంబంధం, నీతో సహవాసం కలిగి నేను బ్రతకాలయా అని ప్రభుకు అప్పగించు. దేవుడు ఇప్పుడే ఈ పూటే కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా పొరపాటున నువ్వు ఏలాగా నడిచి భక్తి చేస్తున్నానని నువ్వు సంకలు గుద్దుకున్నా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ఇందులో మరొకసారి చెప్తున్నా, ఏ ఎగ్జంప్షన్ లేదు, నాతో సహా, లేదా ఎంతటి సీనియర్ మోస్ట్ భక్తులైనా సరే. ఏమండి, అందరు మనుషులేగా, ఎవరు, ఎందుకంటే దేన్ని ఇడిచిపెట్టకండి, నేను కూడా ఎవరిని ఇడిచిపెట్టను. అందరూ నాతో సహా అందరం కూడా హృదయముతో ప్రభును గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అట్టి భక్తి మనం అందరము చేయుదుము గాక. ఆమేన్. అట్టి భక్తితో దేవుణ్ణి సంతోషింపజేయుదుము గాక. ఆమేన్. అట్టి భక్తితో దేవుణ్ణి ఎంతగానో ఘనపరచుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు తొడిచి కళ్ళు మూసుకుందాం.